రాబోయే ఎన్నికల్లో తాను ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే వేటుకురి శివరామరాజు స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో పార్టీ అధిష్టానం మేరకు అసెంబ్లీ సీటు వదులుకొని పార్లమెంటు నుంచి పోటీ చేశానన్నారు. శివ స్వచ్ఛంద సంస్థ ద్వారా గత 10 ఏళ్లుగా ఉండి నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారాయన. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అధిష్టానం ఆదేశిస్తే రాబోయే ఎన్నికల్లో తన సత్తా చూపిస్తా అంటున్న ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శివరామరాజుతో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. శివ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉండి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మనతో ఉన్నారు. ఇదే విషయం ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి శివ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏ కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు? నేను గతంలో 2005లో మొదలుపెట్టి శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎంతోమందికి విద్యా అవకాశాలకి సహకారం చేశాను. అట్లాగే వైద్యంలో ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా వైద్యం సేవలకి సహకారం చేశా. చాలామంది ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవడానికి శిక్షణ ఇప్పించి వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ప్రోత్సహించాం. అదే రీతిలో తర్వాత మనం ఎమ్మెల్యే అయ్యాక ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ వ్యక్తిగతంగా నేను చేయగలిగే కానీ 2009 నుంచి కూడా 19 వరకు 10 ఏళ్ళు కూడా చేసుకుంటా ముందుకెళ్ళాం. ఈ 4.5 ఏళ్ళలో నేను కొంచెం ఆర్థికంగా చక్కబెట్టుకుని ఇప్పుడు మరలా ఉండి నియోజకవర్గంలో శివ స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు చేయాలనే అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా నిలిచిపోయినాయి. ఇదివరకైతే మేము ఆరోగ్యశ్రీకి మోటివేట్ చేసేవాళ్ళం, పబ్లిక్కి పేషెంట్లు ఎక్కడ ఉన్నారో ఎక్కడ మెరుగైన వైద్యం అందుతుంది అనేది సూచించేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ కూడా సేవలు అందే పరిస్థితి లేదు. చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ అవసరాన్ని గుర్తెరిగి మన ఆర్థికంగా కూడా కూడబెట్టుకుని దాంతో సేవలు చేయడానికి సన్నద్ధులై ముందుకు వెళ్తున్నాం. నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో బరిలోకి దిగారు. మరలా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఉండి ఎమ్మెల్యేగా మరలా పోటీ చేస్తారు, మీ అనుచరులు బలవంత పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం ఇది? నేను ఖచ్చితంగా 2024లో ఉండి టీడీపీ అభ్యర్థిగా ముందుకు వెళ్ళబోతున్నాను. ప్రజలు ఆకాంక్ష, అలాగే నేను కూడా ప్రజలకు సేవ చేయాలని ఖచ్చితమైన ఆలోచనతోటి ముందుకు రాబోతున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల కోసం, ఆయన ఆదేశం కోసం ఎదురు చూస్తున్నాను. ఓకే, ప్రస్తుత ఎమ్మెల్యే కానీ మీ బంధువులు రాంబాబు కూడా ఇప్పుడు మీరు ఉండి టీడీపీలో కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా కొన్ని విమర్శలు చేస్తున్నారు, లేకపోతే మీ ఇద్దరిలో ఒకరికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. వీటన్నిటిని ఏ విధంగా తీసుకుంటారు? మామూలుగా వ్యక్తిగత అభిప్రాయాలు కొంతమంది అభిప్రాయాలు వ్యక్తపరుస్తారు, కొంతమంది ప్రేరేపితంతో మాట్లాడే పరిస్థితి ఉంటుంది. మన ఏదైనా తెలుగుదేశం కుటుంబమే కాబట్టి వాటిని ఎక్కువ సీరియస్గా తీసుకునే ఆవశ్యకత లేదు. ఖచ్చితంగా అధిష్టానం ఆదేశాన్ని అందరూ కూడా ఆదేశాన్ని అందరూ ఆశ్రయించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఉండి నియోజకవర్గం తెలుగుదేశానికి ఘన విజయాన్ని సాధించి పెడుతుంది. నేను కూడా ఖచ్చితంగా ఉండి నియోజకవర్గంలోనే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండబోతున్నాను. కారణం, నరసాపురం పార్లమెంట్లో లాస్ట్ టైం మనం ఓడిపోయాం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎంపీ కింద ఉన్నారు. ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించుకునేందుకు గాను ఆయన చాలా కష్టాలు, ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈరోజు మనం ఉమ్మడి అలయన్స్లో ఉమ్మడి అభ్యర్థిగా ఆయన నరసాపురం పార్లమెంటు ఎంపీ కింద ఆయన వస్తున్నారు. కాబట్టి నేనైతే సిట్టింగ్గా ఉండి ఎంపీకి వెళ్ళాను, అదే సిట్టింగ్ స్థానాన్ని ఈరోజు నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అధిష్టానాన్ని కూడా కోరటం కూడా జరిగింది. అంటే ఉండి మీరు అన్నట్టు టీడీపీ కంచుకోట, అటువంటి ఉండి నియోజకవర్గంలో ఈ 175 అవుట్ ఆఫ్ 175 కానీ, లేకపోతే ప్రస్తుతం ఈ 5 ఏళ్లలో కానీ ఏ అభివృద్ధి జరిగిందనుకుంటున్నారు? ఉండి ప్రజల సమస్యలు ఏమన్నా తీరినాయి అనుకుంటున్నారా ఈ 5 ఏళ్ళలో మీ అబ్జర్వేషన్లో? ఉండి సమస్యలు పెద్దగా తీరలేదండి. సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. ప్రభుత్వం కూడా అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు అప్పు చేసి వెల్ఫేర్ని అమలు చేస్తాను తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ చూపట్లేదు.
మనం ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ప్రభుత్వం బాధ్యత ప్రజల్ని అభివృద్ధి చేయాలి. ప్రజల్ని అభివృద్ధి చేయాలంటే వాళ్ళకి పని చూపించాలి, వాళ్ళకి ఆదాయ వనరులను చూపించాలి. తద్వారా వాళ్ళు అభివృద్ధి చెందే పరిస్థితి ఉంటుంది. ఈరోజు రైతాంగం అంతా కూడా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. మాకు దాలో పంటకి నీరు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. కనీసం పంట కాలను మురుగు కాలని బాగు చేయలేదు. రైతులకు నీరు అందని పరిస్థితి, ధాన్యం అమ్మితే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అట్లాగే ఆరోగ్యం, ఎవరైనా అనారోగ్యం పాలైతే ఎక్కడ వైద్య సేవలు ఎక్కడ అందట్లేదు, ఎక్కడ ఆరోగ్యశ్రీ సేవలు లేవు. హాస్పిటల్లో ఫెసిలిటీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఎక్కడ సరైన మెరుగైన వైద్యం లేవు, మందులు లేని పరిస్థితి ఉంది. అట్లాగే ఎలక్ట్రిఫికేషన్లో కూడా దారుణంగా మా ప్రాంతం అంతా ఆక్వా ప్రాంతం అప్పుడు ప్రభుత్వం ద్వారా ఎన్నో సబ్సిడీలు ఇచ్చి రైతులని ప్రోత్సహించిన పరిస్థితుల్లో ఈరోజు సబ్సిడీలన్నీ తీసేసి విపరీతంగా ధరలు పెంచి రైతులు మీద విపరీతమైన భారం పెట్టడంతో ఆక్వా రంగం అంతా కూడా కుదేలైపోయింది. కుదేలవటం ద్వారా రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ, మనకి రెవెన్యూలో 30% ఆక్వా నుంచి వచ్చేది, అది కూడా ఈరోజు పూర్తిగా ఆక్వా రంగం అంతా కూడా కుదేలైపోయిన పరిస్థితి ఉంది. ఈ విధంగా అన్ని వ్యవస్థలని కూడా వాళ్ళు నాశనం చేసిన పరిస్థితుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించుతారు. ఉండి నియోజకవర్గ ప్రజానికి అంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలి. జనసేన టీడీపీ అలయన్స్లో ఖచ్చితంగా ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఏంటి ఉండి శివరామరాజు రాబోయే ఎన్నికల్లో ప్రజల్లోకి ఏ హామీలతో వెళ్ళబోతున్నారు? ఇప్పటికే మీ శివ చారిటబుల్ ట్రస్ట్ కానీ మీరు చేసిన సేవా కార్యక్రమాలతో ఒక మంచి పేరు వచ్చింది. ఇప్పుడు నియోజకవర్గానికి సంబంధించి ఏ హామీలతో ఎలక్షన్కి వెళ్దాం అనుకున్నారు? ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? ప్రభుత్వం తక్షణ కర్తవ్యం, రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన పరిస్థితుల్లో మన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వాన్ని ఫస్ట్ గాడిలో పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం గాడిలో పడాలి. తద్వారా ఏదైతే అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రజలకు అందాలి. అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడంలో నా వంతు శక్తి వంచన లేకుండా నిజాయితీతో నిబద్ధత పనిచేస్తాను. ఏదైతే కాన్స్టిట్యున్సీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడంలో పూర్తిగా నాకు అవగాహన ఉంది కాబట్టి ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో చూస్తాం. వీళ్ళు కూడా ఇళ్ల స్థలాలు ఒక సెంట్ ఇస్తున్నారు, సెంట్ ఇచ్చి దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏమో ఎకరాల్లో ప్యాలెస్లు కావాలి, ఇల్లులు. అతను సామాన్యుడేమో సెంట్లో ఇల్లు కట్టుకోవాలి. కనీసం 2 సెంట్లన్నా ఇంటి స్థలం ఉండి ప్రజలు సుఖంగా జీవించే పరిస్థితి ఉండాలి. రానున్న రోజుల్లో ఆ వాతావరణం ఇస్తాం. మొత్తం మీద చూసుకుంటే ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఉండి శివరామరాజు తాను రేసులో ఉన్నాను, అధిష్టానం నుండి కూడా స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని చెప్తున్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా తాను ప్రజల్లోకి వెళ్ళబోతున్నాను. ఈ 5 ఏళ్లలో ఉండి నియోజకవర్గం నష్టపోయిన తీరు, ప్రజలు సమస్యలు తీరలేదు, మొత్తం నియోజకవర్గం అంతా సమస్యలు తిష్టవేసి ఉన్నాయి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని కూడా ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, భీమవరం నుండి.